హలో గైస్, ఈరోజు నేను చెప్పబోయేది ప్రతి అమ్మాయికి రిలేటెడ్. ఈ విషయం మీకందరికీ కరెక్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. అలాగే నచ్చితే అందరికీ ప్రతి ఒక్క అమ్మాయికి షేర్ కూడా చేయండి. నేను చెప్పింది నిజమో కాదో లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. ఏంటంటే ఒక అమ్మాయి ఒక డ్రెస్లోకి జ్యువెలరీ అయినా లేకుంటే స్లిప్పర్స్ అయినా లేకుంటే ఏ విధంగా ఫ్యాషనబుల్గా బ్రాస్లెట్స్ అయినా రింగ్స్ అయినా ఇలా ప్రతి ఒక్కటి నచ్చితేనే తన ఒక డ్రెస్లోకి సూట్ అయితేనే బాగుంటుంది అని ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తుంది, ఎన్ని గంటలైనా టైం కేటాయిస్తుంది. అలాగే లాస్ట్కి నచ్చింది, కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నప్పుడు ఆ తర్వాత బడ్జెట్ గురించి ఇలా చాలా రకాలుగా ఆలోచించి ఆ ప్రోడక్ట్ని కొంటుంది. తీరా ఒకరోజు యూజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ కూడా సెట్ అవ్వలేదు అంటే మేబీ ఆ ప్రోడక్ట్కి ఎక్స్చేంజ్ ఆఫరు లేకపోతే ఎక్స్పైర్ డేటు ఇలాంటివి చాలానే ఉంటాయి. అప్పుడు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. కానీ లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే అమ్మాయిలు అలా ఉండరన్నమాట. ఏది ఫస్ట్లో ఇప్పుడు మామూలుగా రోల్డ్ గోల్డ్ అనేది ఫస్ట్లో తల మెరిసిపోతుండు, యూజ్ చేస్తూ అది కలర్ పోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు డిసప్పాయింట్ అవుతాము కదా. సేమ్ అలాగే పార్ట్నర్ విషయంలో వాళ్ళు మనతో ఒక 1 or 2 days ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అంచనాలకు వచ్చేసి ఈ పార్ట్నర్ నాకు కరెక్టే అని డిసైడ్ అయిపోతూ ఉంటారు. అక్కడే అమ్మాయిలు పొరపాటు పడేది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ జ్యువెలరీ అయినా లేకపోతే స్లిప్పర్స్ అయినా లేకపోతే ఏ లిప్స్టిక్ అయినా కూడా ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫరు ఇలా ఉంది కాబట్టి జ్యువెలరీస్కి మనం మార్చుకోవచ్చు. కానీ లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే అలా అస్సలు ఆలోచించలేము. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే చివరిదాకా వెనుకడుగు వేయడానికి ఎంత బాధపడాలి అనేది మీకందరికీ తెలిసిందే. ఇదంతా నిజమే అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క నిమిషం ఆలోచించి మీ లైఫ్ పార్ట్నర్ని మీరు చూస్ చేసుకోండి. కరెక్టే